చాలా ఫేమస్ టెంపుల్ పిఠాపురంలో. ఓం నమ శివాయ. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో గైస్. టుడే వీడియో వచ్చేసి ఏంటంటే మనం అయితే లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోతున్నాం. అది ఒక టెంపుల్కి. మీరు వీడియో అయితే చాలా ఫన్నీగా ఉండిపోతుంది, చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. బాయ్ బాయ్, లెట్స్ గో టు ద టెంపుల్. అండ్ ఇది వచ్చేసి నా అవుట్ఫిట్ గైస్, ఎలా ఉందో కామెంట్ చేయండి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. Guys, ఇదైతే పిఠాపురం శివాలయం అన్నమాట. ఇది చాలా ఫేమస్ టెంపుల్ పిఠాపురంలో. ఓం నమ శివాయ. Every word I move so descriptive like an adjective. I got a facts over tracks, listen fast, speaking slow, speaking fast, not the road, stacking gas, think I'm low, paying last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness, delirious, you think you're with my time, you're delirious, mysterious, because you're like ఇది వచ్చేసి కత్తిపూడి ఫ్లైఓవర్. ఇది మనం ఇలా లెఫ్ట్కి వెళ్తే కింద నుంచి మనం రాజమండ్రి రాజనగర్ రోడ్ వెళ్తాం, ఇదే రోడ్డు. అండ్ ఇలా రైట్ తిరిగితే మనం వచ్చేసి అన్నవరం ఇలా విశాఖపట్నం రోడ్ వెళ్తాం. మనం ఇలా రింగ్ రోడ్ దిగి ఇలా కిందకి వెళ్ళగలుగుతాం. Consequence of being incompetent. Mental health is confidence. Dreams and modestness. I'm not here to see it. That's what you take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go. Make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, if I'm lost in this thread, I'll be great one day, going off of my meds. No, I'm not giving up. No, I'm not. ఇదైతే టెంపుల్ యొక్క ఎంట్రన్స్. ఇదే ఫ్రీ బస్ అన్నమాట టెంపుల్ కి. అండ్ ఇది వచ్చేసి ఇలా ఇక్కడ నుంచి ఒక మనకి 2 కిలోమీటర్స్ ఉంటుంది పైకి. ఏంటంటే మనం పైకి వెళ్ళే దారి అనమాట ఇది. అట్లనే స్టెప్స్ కూడా ఉంటాయి, బట్ కాకపోతే మనం ట్రావెలింగ్ ఇటు నుంచి వెళ్ళొచ్చు. నేచర్ కూడా చాలా బాగుంటుంది, మిస్ చేయకండి, చూడండి పూర్తిగా. ఫైనల్గా ఆయిస్ మనం అయితే కొండపైన అయితే ఉన్నాం. ఇప్పుడు మరి కొంచెం సేపట్లో దర్శనానికి అయితే వెళ్ళాలి మనం. వెళ్తున్నాను ఇప్పుడు, చూడండి కొండపైన వ్యూ ఎలా ఉందో. మనం అయితే చాలా పైకి అయితే వస్తాం, కొండపైకి. చూడండి గాయస్ రోడ్డు ఎంత దూరంలో ఉందో. ఇది నాకు కనిపించలేదు, అదేనమాట రోడ్డు, హైవే. నిజంగా ఇక్కడ మాత్రం నడుస్తుంటే అబ్బా కాళ్ళు కాలని అమ్మా స్వామి. One hour later. ఫైనల్లీ వీ కంప్లీటెడ్ ది దర్శనం. చాలా బాగా జరిగింది కానీ వెంటనే అయిపోయింది. బయటకు వస్తాయి వ్యూ. ఇది వచ్చేసి సండేలు అంటారు దీన్ని. ఇదేంటంటే సండే షాడోస్ ఉంటాయి అక్కడ 2.
దాన్ని బట్టి టైం అనేది తెలుస్తుంది అనమాట. పదండి చూద్దాం. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి గైస్. అండ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదే గైస్ సండేలు అంటే గైస్ ఇప్పుడు కరెక్ట్ టైం అయితే 11:22 అయింది. ఇది 11:22 మీడియంలో 12 అనేది ఉంటుంది. అండ్ ఇక్కడైతే వచ్చేసి ఆవులకి అది పెట్టినందుకు అయితే ఉంది, మనం పే చేసి తీసుకోవాలి అవి. $325 సంవత్సరానికి ఒకసారి వెలిగిన్నారు అనమాట. మనకి ఇప్పుడు కుదురుతుంది కాబట్టి మనం అయితే ఇప్పుడు వెలిగిన్నాం. అందరి పేరు చెప్పి మీ పేరు మీద కూడా. ప్రసాదం అంటే ఫోన్పే చేయించిన వాళ్ళకి ఇలా పెట్టారు మనకి, అందుకనే తీసుకున్నాం. లెట్స్ గో ప్రసాదం. ఇంకా ఇక్కడ నుంచి ఫ్రంట్కి వెళ్ళగానే ప్రసాదం కౌంటర్ వస్తుంది. ఎంతసేపు కాదు, ఒక 5 minutes 10 minutes ప్రసాదం. అన్నవరం ప్రసాదం. ఈ ప్రసాదం కోసం హైవేలో కూడా ఇది అమ్ముతారు ప్రసాదం అనేది. ఎవరైనా ప్రతి ఒక్కరు ఆగి మరీ తీసుకునే వెళ్తారు ప్రసాదం. ఇప్పుడైతే మనం అన్న ప్రసాదం తిన్నందుకు వెళ్ళాలి. చాలా మంచిది అలాగా ప్రసాదం పెట్టే, ఎందుకంటే అన్నదానం కదా. వెళ్దాము. ఇప్పుడు పైనే ఉండేది అది కూడా ఇదే అనమాట అన్నప్రసాదం. ఇది స్వామివారి నిత్య అన్నదాన ప్రసాదం. వెళ్దాం, లెట్స్ గో. అన్నప్రసాదం లైన్ అది ఇలా రష్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ భక్తులు వెళ్తే ఫాస్ట్గానే అయిపోతుంది. మీరు కూడా తినండి కాయ ప్రసాదం. హ్యాండ్ వాష్ చేసుకుంటాం మనం. ఇంకా బయటికి వెళ్ళాలి. ఫైనల్లీ కంప్లీటెడ్ అన్నప్రసాదం. ఫైనల్లీ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చి కొంచెం రిలాక్స్ అవుదామని కూర్చున్నాం అలాగా. కాకపోతే ఎండ అయితే చాలా గట్టిగా ఉంది. జస్ట్ ఏవో చిన్న వీడియోస్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఫైనల్లీ మనం అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం గాయ్స్. చాలా బాగా జరిగింది దర్శనం. ఇది అయితే ఎగ్జిట్ గాయ్స్. ఇది ఇటు నుంచి మనం అటు నుండి పైకి వచ్చే దారి వేరు, మనం కిందకి వెళ్ళేది వేరు. ఇలా డైరెక్ట్ వెళ్ళినామంటే డైరెక్ట్ కిందకి వెళ్ళి హైవే అనేది మనం రీచ్ అవుతాం. ఇదే ఎండింగ్ రోడ్డు. మనమైతే కేకేడి రీచ్ అయిపోయినాం. ఇంకా గోయింగ్ టు హోమ్. సో గాయ్స్ ఫైనల్లీ మనం అయితే ఇంటికి వచ్చాం. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ది దర్శనం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.